వివేచించే వాళ్ళు దయచేస్తారని మమ్మల్ని అందరినీ బలపరుస్తారని యేసుక్రీస్తు పరిశుద్ధనామమున బట్టి ప్రార్థిస్తున్నాను. మాస్టర్ గారికి నా పూర్వక వందనాలు వచ్చినటువంటి దేవునికి వందనాలు. మీ అందరికీ వందనాలు. లూకా సువార్త 10వ అధ్యాయం 30. లూకా సువార్త 10వ అధ్యాయం 30. లూకా సువార్త లూక్ చాప్టర్ 10 verse 30. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి ప్రాణంతో విడిచిపోయింది. వాక్యాన్నిలోకి వెళ్ళడానికి ముందు ఒక చిన్న ఉపమానం చెప్తాను. శరీరానికి ఏ సమయంలో ఏదైతే అందాలో అదే అందాలా కదండి. శరీరానికి అవసరమైనది ఏ టైంలో ఏదైతే అందాలో అదే అందాలి. ఇప్పుడు ఉదాహరణకు ఉదయం భోజనం చేస్తామా, టిఫిన్ చేస్తామా, బ్రేక్ఫాస్ట్ చేస్తాం. మధ్యాహ్నం భోజనం చేస్తాం మనం. సో మధ్యాహ్నం భోజనం చేయడానికి సంబంధించినటువంటి ఆ యొక్క స్పేస్ ఏదైతే ఉందో దాన్ని మరి ఏ ఇతర తినుబండారం చేత కూడా మనం తృప్తిపరచలేము. ఎందుకంటే మధ్యాహ్నానికి శరీరం భోజనం చేత మాత్రమే తృప్తిపరచబడుతుంది. ఆ టైంలో మీరు ఎన్ని బ్రేక్ఫాస్ట్లు తిన్నా, లేకపోతే ఎన్ని స్నాక్స్ తిన్నా, ఎన్ని రుచికర పదార్థాల మీకు కడుపునండు. కారణం ఏంటి అంటే మధ్యాహ్నం భోజనానికి సంబంధించి. అలాగే ఆత్మ కూడా, ఆత్మ వర్ధిల్లాలి అంటే, ఆత్మ బలపడాలి అంటే ఆత్మకు ఆత్మీయ అభివృద్ధికి తోడ్పడేది దేవుని వాక్యం. దాన్ని మరి ఏ ఇతర దాని చేత మనం తృప్తి పరచలేము. కాబట్టి ఆత్మీయంగా మనం వర్ధిల్లాలి, ఆధ్యాత్మిక జీవితంలో మన యొక్క జీవితం పరిణమిల్లాలి అంటే దేవుని వాక్యం చేత మన హృదయం ఉత్తేజింపబడాలి అనేది నేను చెప్తున్నాను. ఓకే, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్తూ ఉన్నాడు. అతను అంటే అప్పుడు ఎక్కడున్నాడు? పైన ఉన్నాడు. యెరూషలేము అనడం మంచిదే. అతను దిగి వెళ్ళచ్చు అనే మాట స్పెసిఫిక్ గా ఉపయోగిస్తున్నాను అంటే అతను పైన ఉన్నాడు. యెరూషలేము అనే దాని గురించి కొంచెం నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. ఆ తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఆంతర్యంలోకి నేను వెళ్తాను. పాత నిబంధన కాలంలో యెరూషలేము చాలా అత్యంత ప్రశస్తమైన విధంగా వర్ణించబడింది. అది దేవుని యొక్క నివాస స్థలముగా అభివర్ణించబడింది. మత్తయి భక్తుడు అంటూ ఉంటాడు, అంతటా ఆ శోధకుడు ఆయనను పరిశుద్ధ పట్టణమునకు కొనిపోయి. అంటే మత్తయి కూడా యూదుడయ్యుండి యెరూషలేము పట్టణాన్ని పరిశుద్ధ పర్వతం పిలుస్తూ ఉన్నాడు. అలాగే పాత నిబంధనలో ఉత్తర దిక్కున్నటువంటి సియోన్ పర్వతం మీద యెహోవా ఆసీనుడై ఉన్నాడు అనే వాక్యాలు కూడా మనకు కనిపిస్తాయి. నేను చెప్పేది ఏంటి అంటే యెరూషలేము అనేది చాలా అత్యంత ప్రశస్తమైనటువంటి పట్టణము. పైగా అది దేవుని యొక్క నివాస స్థలము. భౌతికంగా దేవుడు అక్కడ చెప్పబడ్డాడు, ఆయన నివాస స్థలం ఉన్నదని, అక్కడ ఆయన గుడారం కట్టబడి ఉన్నదని, అక్కడ ఆయన దిగి వచ్చి వారు అర్పించినటువంటి అర్పణలన్నింటినీ కూడా దహించి ఆయన ప్రసన్నతను అక్కడ కనపరుచుకున్నాడు అని యెరూషలేములో చాలా విషయాలు మనకు కనిపిస్తాయి పాత నిబంధన గ్రంథంలో. సో మొత్తం మీద యెరూషలేము అనేది చాలా ప్రశస్తమైనటువంటి పట్టణము. అది దేవుని యొక్క పట్టణము. ఆధ్యాత్మికంగా ఇక భౌతికంగా చూస్తే శత్రువులు ఎవరో కూడా ఈజీగా లోపలికి చొరబడకుండా దాని చుట్టూ పర్వతాలు ఉన్నాయి. శత్రువులు ఎవరో కూడా ఈజీగా చొరబడటానికి అవకాశం లేకుండా దాని చుట్టూ పర్వతాలు ఉన్నాయి. అందుకనే భౌతికంగా కూడా వాక్యం ఏం చెబుతున్నాయి అంటే యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు ఇది మొదలుకొని యెహోవాని చుట్టూ ఉండు అన్నట్టు వాక్యం ఉంటుంది. అంటే బయాలజికల్ అంటే భౌగోళికంగా జియోగ్రఫికల్ గా ఆ యొక్క యెరూషలేము ప్రాంతం చుట్టూ పర్వతాలు ఉన్నాయి. సో దట్ నో ఎనిమీ కెన్ ఈజీలీ ఎంటర్. మన పుస్తకాలు కూడా చదువుకుంటూ ఉంటాం. మన యొక్క దేశం మీదకే అసలే ఎవరు చక్రవర్తి అలెగ్జాండర్ ది గ్రేట్ వచ్చేటప్పుడు హిమాలయ పర్వతాలు దాటుకుంటూ లోపలికి
చొరబడడానికి చాలా కష్టపడ్డాడు. కారణం ఏంటంటే ప్రపంచంలో చాలా భాగాన్ని అతను జయించాడు, కానీ ఇండియాని అంత ఈజీగా జయించలేదు. హిమాలయ పర్వతాలనే అతను ఎక్కడానికి చాలా రోజులు ప్రయాసపడి ఇండియాని పట్టుకోవడం జరిగింది. ఇజ్రాయేల్ దేశం చుట్టూ పర్వతాలు ఉన్నాయండి. శత్రువులు ఎవరు కూడా దాంట్లో ఈజీగా చొరబడకుండా అది యెరూషలేమును కాపాడుతూ ఉన్నది ఆ యొక్క రక్షణ. ఫస్ట్ పాయింట్ ఏమో దేవుని పట్టణము, దేవుని నివాస స్థలము. రెండో పాయింట్ ఏంటంటే దాని చుట్టూ పర్వతాలు ఉన్నాయి. అలాగే చల్లని గాలులు, న్యాచురల్ కలామిటీస్ కూడా ఈజీగా దాని మీద దాడి చేయకుండా పర్వతాలు చాలా ఉపయోగపడేవట. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటి అంటే వ్యవసాయ పరంగా అన్ని వనరులు దాంట్లో ఉన్నాయి. వ్యవసాయ పరంగా దాంట్లో అన్ని వనరులు ఉన్నాయి. అందులో గోధుమలు ఉన్నాయి, తేనె ఉంది, బాగి ఉంది. తర్వాత ఇంకా మనకి బైబిల్లో కనిపించే ఈ పంటలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఇశ్రాయేలు దేశంలో పుష్కలంగా దొరుకుతాయి. అన్ని సౌకర్యవంతమైనటువంటి వనరులు కలిగినటువంటి ప్రాంతము. ప్రపంచంలో మరి ఏ భూభాగంలో ఉన్నాయో ఇది పండుతుంది, అది పండదు అనే విషయం ఉంటుంది. మన దేశంలో ఏం పడుతుందో దాదాపుగా పండదు. కాశ్మీర్లోనూ, హిమాలయ పర్వతాల దగ్గరలో దానికి సంబంధించినటువంటి అనుకూలమైన వాతావరణం భూమి ఉంటేనే కానీ కొన్ని పంటలు పండవు. ఇశ్రాయేలు దేశం పడతారు. ఏ పంట వేసినా, ఏ విత్తనం విత్తినా పండుతుంది. మూడో పాయింట్ చూస్తే వనరులు, వ్యవసాయ వనరులు అన్నీ ఉంటాయి. ఇంకేం తక్కువ? ఆధ్యాత్మికంగానైతే దేవుడే అక్కడ ఉన్నటువంటి పట్టణం. రెండో పాయింట్ చూసుకుంటే దాని చుట్టూ పర్వతాల చేత చుట్టబడినటువంటి ప్రాంతం కాబట్టి శత్రువులు ఎవరు ఈజీగా చొరబడడానికి వీలు. మూడోది చూస్తేనేమో వ్యవసాయ పట్టణం. The point here is this person is going down. అన్ని వనరులు, అన్ని సౌలభ్యాలు, అన్ని సౌకర్యాలు, అన్ని అద్భుతమైన అవకాశాలు పొందుకున్నటువంటి ఈ వ్యక్తి యెరూషలేము నుండి క్రిందకు వెళ్ళిపోతున్నాడు. అది అక్కడ ప్రాబ్లం. అతను దిగి వెళ్ళచ్చు దాదాపు 3000 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి పట్టణము ఈ యెరూషలేము పట్టణం. సముద్ర మట్టానికి ఎరుకు అనేది క్రింద ఉన్నటువంటి పట్టణం, యెరూషలేము పైన ఉన్నటువంటి పట్టణం. సో ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే దిగి వెళ్ళిపోతూ. మన జీవితాల్లో కూడా దేవుడు ఒక మహోన్నతమైనటువంటి అవకాశాన్ని కల్పించి ఒక మంచి ఉత్తమమైనటువంటి శ్రేష్టమైనటువంటి పైన ఉన్నటువంటి ఒక మంచి స్థాయిలో పెట్టినప్పుడు, అన్ని వసతులు కల్పించినప్పుడు, ఆయన మన మధ్య నివసిస్తూ ఉన్నప్పుడు భౌతికంగా, భౌగోళికంగా, సామాజికంగా, నైతికంగా, ఆధ్యాత్మికంగా, వ్యవసాయ పరంగా అన్ని వసతులు, అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా ఒక్కోసారి కిందకు వెళ్ళిపోయే పరిస్థితి ఏమైనా ఉంటుందేమో అనేది దేవుడి ఈ టైంలో మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. లేకపోతే లేని దానికోసం పెడితే అది వేరే విషయం. కానీ ఉన్నాయన్నీ కూడా తృణీకరించుకుని, లేకపోతే ఉన్నాయన్నీ కాదు అనుకుని మరలా లేని దానికోసం క్రిందకు వెళ్ళిపోతున్నాము అంటే చాలా సీరియస్ మ్యాటర్. దేవుడు ఇట్స్ వెరీ ప్రాబ్లమేటిక్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. ఏం తక్కువ యెరూషలేము ఇతనికి? అప్పటికే యేసుక్రీస్తు కాలానికే ఇతర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యెరూషలేములకు వచ్చి అవి కొనుక్కోవడం, వచ్చి చక్కగా స్థిరపడటం జరిగేది. కానీ ఈ వ్యక్తి సౌకర్యాలన్నింటినీ విడిచిపెట్టి లేని దానికోసం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మన జీవితంలో ఇటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయేమో అనేది మనం గమనించుకోవాల్సినటువంటి విషయం. దేవుడు మనని పాపము భ్రష్టమైనటువంటి జీవితంలో నుంచి నిలబెట్టి పైకి తీసుకువెళ్ళి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో మనల్ని కూర్చోబెట్టాడు. మరలా పాత స్థితిలోనికి మనం దిగజారిపోయే పరిస్థితి ఏమైనా వస్తుందేమో. కొన్నిసార్లు మనుషులు పాడైపోతూ ఉంటారు. నా కారణాన్ని బట్టి, నా పర్స్పెక్టివ్ బట్టి మనిషి 2 కారణాలను బట్టి పాడైపోతాడండి. దేర్ ఆర్ 2 reasons that man can destroy. 2 కారణాలు ఏంటంటే, మనిషి తాను తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల ద్వారా కొన్ని పరిస్థితులు గుండా వెళ్తూ ఉంటాడు. అవి అతనికి ప్రమాదకరమైన పరిస్థితిని తీసుకురావచ్చు. రెండోది ఏంటంటే, మనుషులు ఓర్వలేక చిచ్చు పెట్టి అతని కిందకు రావడం. ఈ వ్యక్తి ఎవరో ద్వారానో పాడైపోతున్నాడు అంటే అది పెద్దగా పట్టించుకోలేనటువంటి విషయమే. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే తనకు
తానుగానే దిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. తనకు తానుగానే దిగి వెళ్ళిపోతున్నాడు. తనకు తానుగా దిగి వెళ్ళిపోతున్నాడు. పైన ఉన్నటువంటి దానికోసం, దాంట్లో ఉన్నటువంటి వాటన్నిటి కోసం తృప్తి పడకుండా మరలా లేని దానికోసం లేని దానికోసం వెళ్తున్నాడు అంటే ఒకే ఒక మీనింగ్ వస్తుంది అక్కడ. ఒకే ఒక మీనింగ్ వస్తుంది. ఎరికోలో ఏదైతే ఉన్నదో యెరూషలేములో ఉండటం దేవునికి ఇష్టమో లేదు. The things which are not there in the city of Jerusalem, that already God prohibited. దేవుడు ప్రొహిబిటెడ్ చేసే పరిస్థితి ఏమైనా ఉన్నది అంటే అది యెరూషలేములో లేదు. ఆ ప్రొహిబిటెడ్ అనేది ఇక మిగతా ప్రాంతాల్లో ఉంది. దేవుడు ఏదైతే మనకి కల్పించలేదో, దేవుడు ఏదైతే మనకి దగ్గర పెట్టలేదు అనే దానికోసం మనం వెంపర్లాడకూడదు, మనకు ప్రయత్నం చేయకూడదు. ప్రభా ఇది నీ చిత్తం కాదు, అందుకనే ఇది నాకు లేకుండా చేసావు, ఉన్న వాటితో నేను సంతోషిస్తానని చెప్పేసి మనం తృప్తి పొందాలి. లేనిది ఏదైనా యెరూషలేములో లేనిది ఏదైనా నీకు యెరికోలో ఉంది అంటే అది శపించబడినది అయి ఉన్నది. పాత నిబంధనలు చూస్తే యెహోషువలో న్యాయాధిపతులలో ఉంటది, దేవుడు యెరికోను శపించాడని చెప్పేసి. శాపగ్రస్తమైనది, శపితమైనది, దేవుడికి వ్యతిరేకమైనది, దేవుడికి హేయమైనది ఏమైనా ఉంది అంటే అది యెరూషలేములో కాదు, యెరికోలో ఉంది. దానికోసం మనం వెళ్ళకూడదు. దేవుడు ఆల్రెడీ శాంక్టిఫై చేసి ఒక ఉన్నతమైన స్థితిలో మనం పెట్టాడు. రైట్, ఐ కంటిన్యూ. వారు అతని బట్టలు దోచుకుని అప్పుడు ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణము దిగు వెళ్ళించు దొంగల చేతిలో చిక్కెను. మీనింగ్ ఏంటంటే డియర్ ఫ్రెండ్స్, ఇతను ఏదైతే పొందాలి అని అనుకున్నాడో, దిగు వెళ్ళిపోతున్నాడో, అతను పొందాలనుకున్నది చివరికి పొందాడా అంటే అది లేదు. యెరూషలేముకి చెందలేదు, చివరికి యెరికో కూడా చెందలేదు. మధ్యస్థంగా ఉండిపోయింది అతని జీవితం. నీవు ఏదైనా మరొకటి పొందాలి అని అనుకున్నప్పుడు యెరూషలేము నుంచి విడిచిపెట్టుకోండి వస్తున్నావు అంటే బయటికి, ఇట్స్ నథింగ్ బట్ యు ఆర్ గివింగ్ ఛాన్స్ టు సాటాన్ టు అటాక్ ఆన్ యు. యెరూషలేము అనే సెక్యూర్ చేయబడినటువంటి ప్రాంతం లేదా బాగా మంచి ఫోర్టిఫైడ్ అంటారు కదా, కాపుదల కలిగినటువంటి ప్రాంతంలో నుండి నువ్వు బయటకు వస్తున్నావు అంటే సాటాన్ ఆల్వేస్ రెడీ టు అటాక్ ఆన్ యు. You are giving chance to Satan to attack on you purposely. మనం ఇస్తున్నాం ఆ విధంగా దేవుని యొక్క కాపుదల నుండి బయటకు వచ్చి ఈ వ్యక్తిలో ఉన్న సమస్య ఏంటంటే యెరూషలేములో ఉన్నంత వరకు అతని మీదకి దాడి చేయలేదు నేరస్తులు. యెరూషలేము ప్రాకారంలో ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితులు ఉన్నంత వరకు కూడా, లేదా యెరూషలేము అనే సర్కిల్లో కాపుదలలో రక్షణలో ఉన్నంత వరకు కూడా ఈ వ్యక్తికి దాడి అనేది జరగలేదు. ఎప్పుడైతే ఆ సర్కిల్ నుంచి బయటకు వచ్చాడో ఇమ్మీడియట్ గా అతని మీదకి రాబరీ జరగడం మనం చూస్తాం. సమ్టైమ్స్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్స్ ఇంకోసారి మనం కూడా భక్తి ప్రపత్తులతో ఉన్నటువంటి మన జీవితంలో ఏమైనా శోధనలు వచ్చాయి అంటే దాదాపుగా అపవాది పెట్టే శోధనలు. కారణం ఏంటి తెలుసా? వీఆర్ గివింగ్ ఛాన్స్. దిస్ పర్సన్ హ్యాస్ ఆల్రెడీ గివెన్ ఎ ఛాన్స్ టు సాటాన్. కాపుదలలో ఉన్నంత వరకు సాతానే ముట్టడండి, కాపుదలలో ఉన్నంత వరకు మనం ఏం చేయడండి. ఎప్పుడైతే సాతాను మన మీదకి అటాక్ చేస్తూ ఉన్నాడో ఇట్స్ నథింగ్ బట్ వీ హ్యావ్ ఆల్రెడీ గివెన్ ఛాన్స్ టు సాటాన్ టు అటాక్ ఆన్ us. Let us check our spiritual life. సో ఏమైందంటే ఇక్కడ అతను బట్టలు దోచుకున్నారు. ముఖ్యంగా సాతాను కూడా దేవుని యొక్క కాపుదలలో నుండి మనం బయటకు వచ్చిన తర్వాత ఏ విధంగా దాడి చేయాలా అనేది అప్పటికే వాడు మాక్ వేసి ఉంటాడు కదా, ప్లాన్ వేసి, స్కెచ్ వేసి, స్ట్రాటజీ వేసి ఇమీడియట్ గా మన మీద దాడి చేసి మనల్ని వాడు చంపడం. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే వాడు చంపడానికి వాడికి అధికారం ఇవ్వలేదు. దేవుడు శోధిస్తాడు, మరణపు అంచుల వరకు తీసుకెళ్తాడు. యోగ జీవితం మనం చూస్తాం. నువ్వు అతని చుట్టూ కంచె వేసావయ్యా, అన్ని సౌకర్యాలు అన్ని సదుపాయాలు కలిగించావు కాబట్టి నేను ఆయన నమ్ముతున్నాడు అంటే అట్లయితే నేను తీసేస్తానులే, సరే నువ్వు అన్ని తీసేయి, అతను ఏ విధంగా శోధించు, కానీ అతని యొక్క ఆత్మ మీద నీకు అధికారం లేదని దేవుడు చెప్తాడు. సో అలాగే మన జీవితాల్లో కూడా శోధనలు, కష్టాలు, ఇబ్బందులు అన్ని కూడా దాదాపుగా మన సాతానికి ఛాన్స్ ఇవ్వడం ద్వారా వస్తాయి అనేది ఒక కారణం. ఇంకా చాలా కారణాలు ఉండొచ్చు, ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి బేసిక్ రీజన్ డియర్ ఫ్రెండ్స్. సో డోంట్ కమ్ అవుట్ ఆఫ్ మైటీ హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్.
దేవుని యొక్క బలమైనటువంటి హస్తాల్లో నుండి బయటకు రాకుండా సెక్యూర్ చేయబడిన ప్రాంతంలో ఉంటేనే ఉత్తమము. అది మనకి ఉత్తమం, అది మనకి ఉత్తమం, మన ఆధ్యాత్మిక జీవితానికి ఉత్తమం. అతను బట్టలు దోచుకున్నది ఆది కాండంలో కూడా 2వ అధ్యాయంలో లేదా 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇది నిజమా అని అంటున్నాడు సాతాను. ఏది నిజమా అంటే ఈ తోటలో ఉన్నటువంటి దేవుని చెట్ల పొలంలో మీరు తినదని దేవుడు చెప్పాడా అంటే అవును పొలాన్ని చెప్పేసి అమ్మగారు మొత్తం చెప్పేసేటప్పటికి వాళ్ళకి ఏం జరిగింది అంటే ఫస్ట్ సాతాన్ స్టోలన్ దేర్ డ్రెస్ ఆర్ క్లాత్స్. స్పిరిచువల్ గా వాళ్ళు బ్లైండ్ అయిపోయారు. సాతాను ఆల్వేస్ ఏం చేస్తాడు అంటే మన దగ్గర ఉన్నటువంటి రక్షణ వస్త్రము దోచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మన దగ్గర ఉన్నటువంటి దేవుని యొక్క తలాంతంలో ఉన్నటువంటి ఆ వస్త్రం అనేది ఎప్పుడు కూడా చోరీ చేయడానికి, లూటీ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తానే ఉంచాడు. వస్త్రాలు అనేది బైబిల్లో చాలా అద్భుతంగా డిస్క్రైబ్ చేయబడ్డాయి. తన వస్త్రమును దేవుని యొక్క అంటే గొర్రెపిల్ల రక్తంలో తన వస్త్రములు ఉతుక్కున్నవాడు ధన్యుడు అని ఒక చోటు ఉంటే, పెండ్లి వస్త్రము కలిగిన వాడు ఉన్నాడని చెప్పేసి ఒక చోటు ఉంటుంది. తర్వాత తన వస్త్రమును కాపాడుకున్నవాడు ధన్యుడు అని చెప్పేసి ఉంటుంది. ప్రకటన గ్రంథంలో వస్త్రాలు చాలా విలువైన విధంగాను ప్రశస్తమైన విధంగాను చెప్పబడ్డాయి. మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థన అనేది ఒక వస్త్రమై ఉండొచ్చు. దేవుడికి పాటలు పాడటానికి దేవుడు మనకు మంచి స్వరం ఇచ్చాడు, అది ఒక వస్త్రమై ఉండొచ్చు. వాక్యం చక్కగా నలుగురికి బోధించి అందరిని ఉత్తేజపరిచే విధంగా దేవుడు మంచి కంఠస్వరాన్ని మనకి ఇచ్చి ఉండొచ్చు. ఇలాగ దేవుడు అనేక తలాంతులు మనకి ఉండొచ్చు. ఈ తలాంతులన్నిటి కూడా మనం వస్త్రాలుగానే చూడాలి. వీటిని చోరీ చేసే ప్రయత్నం చేస్తాడు అపవాది. సో we are not supposed to give the chance to Satan to steal our garments, our clothes. ఒకవేళ వాడు చోరీ చేశాడు అంటే మన దేవుడు మన దగ్గర లెక్క అడుగుతుంది, ఎందుకు ఇచ్చే ఛాన్స్ ఉంది. యెరూషలేము నుండి యెరికోకు వెళ్ళిపోతున్నాడు కదా. యాక్చువల్లీ హిస్ ట్రైన్ దట్ హీ వాంట్ టు గో అవే ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. ఇంకో మాటలో చెప్పాలి అంటే ఒక మనిషి ఒక పట్టణంలో నుండి ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక చింతలలో నుండి బయటకు వెళ్ళిపోతున్నాడు అంటే ఇది ఏంటో కాదు, ఈస్ గోయింగ్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క ప్రసన్నతలో నుండి వెళ్ళిపోతున్నాడు. స్పష్టంగా చూపిస్తాను మీకు లేఖనం. యోనా గ్రంథం 1:2 ప్లీజ్. యోనా గ్రంథం 1:2. యోనా గ్రంథం 1:2. పాత నిబంధనలో 762 పేజీ అండి. యెహోవా సన్నిధిలో నుండి వాస్తవంగా ఒక ప్రాంతం నుండి దేవుడు మరొక ప్రాంతాన్ని పంపుతూ ఉన్నప్పుడు అతను వేరే మార్గం గుండా వెళ్ళిపోతున్నాడు. దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా ప్రయత్నిస్తున్నాడు. ఎక్కడ నుండి అంటే యెహోవా సన్నిధిలో నుండి అతను బయటకు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. Are you going in the same way like how Jonah went from the presence of the Lord? We are secured by God. We are blessed by God. God sanctified us by His ransom money that Jesus paid on the cross of Calvary to God. ఆ యొక్క ప్రసన్నతలో నుండి లేదా యోనా ఏ విధంగా వెళ్ళి చాలా చక్కగా వివరిస్తాడు ఇక్కడ భక్తులు. యెహోవా సన్నిధిలో నుండి వెళ్ళిపోతున్నాడు అతను. మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఏంటి ఫ్రెండ్స్, పరిశుద్ధులు అందుబాటులో ఉన్నాయి కదా అని చెప్పేసి మనము వేరే కూడా ఎక్కాము అనుకోండి, పరిశుద్ధుడు డైరెక్ట్ గా డిస్ట్రక్షన్ కనిపిస్తుంది. అందుబాటులో ఉంది కదా అని చెప్పేసి మనం పరిశుద్ధుడు ఎక్కకూడదు. We have to go into another way that God showed us. దేవుడు మనకు చూపించిన మరొక మార్గం కూడా వెళ్ళాల్సింది పోయి అందుబాటులో ఉంది కదా అని చెప్పేసి పరిశుద్ధుడు ఎక్కామనుకోండి, అది సరాసరి సముద్రంలో పడవేస్తుంది, నాశనానికి కనిపిస్తుంది. అందుకని భక్తుడు ఒక ఆయన చెప్తున్నాడు, సామెతలు అనుకుంటా, ఒక మార్గం వాళ్ళ దృష్టి యథార్థంగా కనిపిస్తుంది కానీ తుదపది మరణానికి దారితీస్తుంది. ఈ యెరూషలేములో ఉన్నటువంటి వ్యక్తి యొక్క మార్గం కూడా మరణానికి దారితీస్తుంది. ఎలా ఉంది మన ఆధ్యాత్మిక జీవితం ఈరోజు?
అనేది సరైన విధంగా లేకపోతే డిస్ట్రక్షన్ నడిపిస్తుంది కదా, నాశనానికి నడిపిస్తుంది కదా. మరి దేవుడు ఏర్పాటు చేసిన మార్గం ఏదైనా ఉంటే మరి దాన్ని ఎట్లా నడిపిస్తుంది? దేవుడికి మహిమ కలిగిన కాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థాంక్స్ అండి. అంటే నా వాక్యం బాగా వినిపిస్తుంది. ఓకే ఓకే. ఒక మనిషి తన సొంత నిర్ణయం చొప్పున దేవుని యొక్క తల్లిదండ్రులు బయటకు వెళ్ళిపోతున్నట్టు దొంగ చేతికి చిక్కాడు. ఆ యొక్క వ్యక్తి యోనా గారేమో యెహోవా సన్నిధిలో నుండి వెళ్ళిపోతున్నాడు, సముద్రంలో పడవేయబడ్డాడు. చూడండి, ఆయన ఏమంటే యోనాకు వినే చెవి ఉంది కానీ గ్రహించే మనసు లేదు అన్నాడు. ఆయన యోనాకి వినే చెవి ఉంది కానీ గ్రహించే మనసు లేదు. మన జీవితంలో కూడా వినే పరిస్థితి ఉండొచ్చు కానీ దాన్ని గ్రహించి గైకుని పాటించే మనసు కూడా లేకపోతే మన జీవితాలు కూడా అధోగతిపోలేదు. యోనా అవిధేయత, యోనా సొంత మార్గము అతని సముద్రంలో పడవేస్తుంది కానీ దేవుడి యొక్క కృప అతని చేప కడుపులో భద్రంగా కాపాడింది. యోనా అవిధేయత, సొంత మార్గము, సొంత నిర్ణయము అతని సముద్రంలో ఎంత పడవేస్తుంది కానీ దేవుడి యొక్క కృప వెంటాడుతూ అతన్ని చేప కడుపులో భద్రంగా కాపాడింది. అంత కష్టం ఎందుకండి అతనికి? దేవుడు ఒకటి చెప్తే మరొకటి చేయడం. ఎంత కష్టమైనటువంటి పరిస్థితి ఎందుకు రావాలని ఇస్లాంలో ఉన్న వ్యక్తికి అది కాదని చెప్పి మరొక దానికోసం అతను ప్రయత్నం చేస్తూ చివరికి అతను నేరస్తుల చేత పట్టబడ్డాడు. ఇది ఒక దేవుడిలో పొందబడినటువంటి ఒక విశ్వాసకి గుణపాఠం లాంటి, హెచ్చరిక లాంటి. మనం కూడా దేవుడి యొక్క కృపలో ఉన్నటువంటి వారమైన మనం అలా సొంత మార్గంలో ప్రయాణం చేసే చివరికి మన పరిస్థితి కూడా అదే అని హెచ్చరికగా ఉండడానికి దేవుడి వాక్యం మనకి మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయము, భక్తుడైన మత్తయి రాసినటువంటి సువార్త 2వ అధ్యాయము 12. భక్తుడైన మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము 12. యాక్చువల్లీ కాంట్రాక్ట్ ఏంటంటే ఈ జ్ఞానం ఏం చేస్తారంటే ఫస్ట్ ఎక్స్టేజ్లో ఫస్ట్ బెత్తలోకి వెళ్ళి అక్కడ వారికి అడ్రస్ తెలుసుకోవడానికి రాజుకి వెళ్తారు. రాజు ఏం చేస్తారు అంటే మీరు ఆ శిశువు యొక్క అడ్రస్ మీరు నాకు స్పష్టంగా మీరు తిరిగి నాకు తీసుకురండి, మీరు వెళ్ళి పూజించిన తర్వాత మరలా నేను ఆ శిశువు దగ్గరికి వచ్చి పూజించినట్టు ఆ వర్తమానం నా దగ్గర తీసుకుని చెప్తుంటే వాళ్ళు పాపం ఏం చేస్తారంటే సరే అని చెప్పేసి శిశువుని దర్శిస్తారు. శిశువుని దర్శించిన తర్వాత ఏ రోజు మాటలు కదా ఆజ్ఞ ఆయన దగ్గరికి వెళ్ళాలి. అందుకని వాళ్ళు మళ్ళీ దేవుడి దగ్గరికి వస్తూ ఉన్నారు. కానీ దేవుడి దగ్గర కుట్రండి వాస్తవంగా యేసుని పూజించాలని చంపాలని. అందుకని వీళ్ళు వెళ్తూ ఉన్నటువంటి సమయంలో దేవుడి యొక్క ఆత్మ, దేవుడి యొక్క ప్రసన్నత కలుగజేసుకునే దేవుడు దేవదూత ద్వారా వర్తమానం పంపిస్తున్నాడు. మీరు మార్గాన్ని మారండి, మీరు మార్గాన్ని చేంజ్ చేయండి, మీరు మార్గాన్ని మారండి, మీ గమ్యాన్ని లేదా మీరు ప్రస్తుతం ప్రయాణిస్తున్న మార్గాన్ని మీరు మరల్చుకోండి చెప్పేసి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుడికి మహిమ కలిగింది కాక. వారు ఆ సమయంలో లేదండి మేము మరి ఆ రాజు దగ్గరికి పోవాలి, రాజు దగ్గరికి వెళ్ళి వర్తమానం పంపించాలి, ఎందుకంటే రాజుగారు వచ్చి శిశువుని ఆరాధిస్తారని చెప్పి జ్ఞానులు దేవుడి యొక్క మార్గం అనుకుండా వెళ్లకుండా ఆ యొక్క దర్శనాన్ని ధిక్కరించి వారి సొంత మార్గంలోనే వెళ్ళిపోయేటప్పుడు చాలా భయోత్పాత నిధులు ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చేశారంటే దేవుడి చేత బోధింపబడిన వారే, దేవుడి చేత నడిపించబడిన వారే మరొక మార్గం గుండా సురక్షితంగా తన దేశంలోకి వెళ్ళి దేవుడికి పంపించలేక దేవుడు చూసిన మార్గం మనుషుల మార్గం కాదు. మనుషుల మార్గం యెరూషలేమును బయటకు పంపిస్తుంది, మనుషుల మార్గం దొంగల చేత పట్టుబడుతుంది, మనుషుల మార్గం సముద్రంలో ఎత్తుపడవేస్తుంది, మనుషుల మార్గం మనుషుని నరకానికి దారితీస్తుంది. కానీ దేవుని యొక్క మార్గము, దేవుని యొక్క గమ్యము, దేవుని యొక్క నడిపింపు అనేది సురక్షితంగా గమ్యాన్ని తీసుకెళ్తుంది. నూతన సంవత్సరంలో మనం ప్రవేశిస్తున్న కొద్ది రోజులు ఇదే కంటిన్యూగా ఉంటున్న మన జీవితం అప్డేట్ చేయబడుతూ మరొక నూతన మార్గంలో వెళ్తున్నాం అనేది మనం చెక్ చేసుకోవాలి. భక్తుడు అంటూ ఉంటాడు, మహిమ నుండి అధిక మహిమకు, విశ్వాసం నుండి మరింత అభివృద్ధి కలిగిన విశ్వాస మనం నడవాలి. మన ఆధ్యాత్మిక జీవితాల్లో కూడా, మన యొక్క ఈ క్రైస్తవ జీవితాల్లో కూడా మనం అనుదినము
గైడ్ చేయ ప్రభువా, నా మార్గాన్ని ఇంకా ముందు నడిపించు ప్రభువా, నేను మెట్టు మీద మెట్టు అలా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ నేను వెళ్ళాలి, అంతే తప్ప ఎదురు కిందకి చెప్తా దిగదారిపోయే పరిస్థితి నాకు వద్దు ప్రభు అని చెప్పేసి మనం దేవుడు భద్రంగా ఉండాలి. ఇది ఈరోజు దేవుడు మనకి ఇచ్చే వాక్యం. వాక్యం నేను చూస్తాను. అప్పుడు అది మన జీవితాల్లో ప్రవేశించడానికి వారాలు పూర్తిగా తెరవాల్సిన అవసరం ఉండదు. అది మన జీవితాల్లో ప్రవేశించడానికి నాశనం చేయడానికి మన హృదయాన్ని ఆక్రమించడానికి మొత్తం మన హృదయం తెరవాల్సినటువంటి అవసరం ఉండదు. కొంచెం తెలుస్తుంది చాలు. ఏదో ఒక చిన్న పాయింట్ పట్టుకుంటాడు అహంకారం కావచ్చు, ఏదో ఒక చిన్న చోటు చిన్న ప్రాంతం బట్టి చిన్న ప్రదేశం పట్టుకుంటాడు. అది ఎదుటి వారిని లెక్క చేయబడిన పరిస్థితి కావచ్చు. దేవునికి వ్యతిరేకంగా జీవించే ఏదైనా ఒక చిన్న అలవాటు మనలో ఉండవచ్చు. ఏదో ఒకటి పట్టుకుని అందులో వచ్చి మొత్తం అంతా ఆక్రమించారు. ఒకసారి ఏం జరిగిందంటే, నేను సికింద్రాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తున్నాను గల్ఫ్ ఎక్స్ప్రెస్. సో పైన అంతా ఫుల్ అయిపోయింది కదా, జనరల్ కంపార్ట్మెంట్ ఉంటుంది, రిజర్వేషన్ లేదు. ఇంటికి దగ్గర సింగిల్ తీసుకుంటాం కదా, అక్కడ కూర్చున్నాను. మామూలుగా చాలా రష్ అయిపోయింది అనమాట. కాల్ ఇక్కడ పైకి లేదు, మళ్ళీ పెట్టుకోవడానికి చేస్తుంది అని డాక్టర్ చెప్పచ్చు. అంత ఫుల్ ఉంది ట్రైన్. నేను అప్పుడు సన్నగా ఉంది, ఇప్పుడైతే కొంచెం మామూలు సన్నగా ఉన్నాను కదా. కిటికీ దగ్గర మామూలు కూర్చున్నప్పుడు కొంచెం ప్లేస్ ఉంది కదా. సో ఎవరో కొంచెం సన్నగా ఉన్నాను అబ్బాయి అని కొంచెం వేసేస్తారా అన్నాడు. నేను ముందే అనుకుంటే అదే నాగలేం కదా దొరికినాయి. సరే కూర్చున్నాను. కూర్చున్నాడు. ట్రైన్ బయలుదేరుతున్నట్టు కిటికీ మంచి బ్రీజ్ వస్తుంది, చక్కగా చల్లగాలి. ట్రైన్ చూసి ఆ యొక్క ట్రైన్ ఊరు ఉంటుంది కదా, మంచి ఊరికి మంచి నిద్రపడే చల్లగాలి. చక్కగా నాకు నిద్ర పడుతూ ఉంది. ఏదో స్టేషన్ వచ్చింది. ఆ స్టేషన్ వచ్చిన తర్వాత నిలబడినప్పటికీ నేను ఆయన గారికి చిన్న సీట్ నాకు తగ్గించి నా సీట్ ఆయన ఎప్పుడు ఆక్రమించాడో నాకు తెలియకుండా ఆక్రమించాడు. In the same way, dear friends, Satan will come into our heart to occupy whole seat with the amount of small seed. చిన్న ప్రదేశంలో వాడు ఇరికి అది వ్యాపింపజేసి వాడి లోపలికి వచ్చి మొత్తం వ్యాపం చేస్తారు. చివరికి మనకి వెలుగు వచ్చిన తర్వాత తెలుస్తుంది, మన హృదయం అంతా కూడా సాధారణ చేత భ్రష్టత్వానికి లోనైపోయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది కొంచెం సాధారణ జీవితంలో అసలు తెలియదు. యూ డోంట్ నో ఎనీథింగ్ బికాస్ యూ హ్యావ్ గివెన్ ఛాన్స్. ఇన్ ద సేమ్ వే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే యెరూషలేము నుండి కిందకు వెళ్ళిపోతూ అప్పుడు వాస్తవం చెప్పాలంటే ఆ రోజుల్లో అయినా ఉన్నటువంటి యెరూషలేము నుండి కిందకు వచ్చేటప్పుడు పొదలు ఉండేవి, రాళ్ళ గుట్టలు ఉండేవి, చెట్లు ఉండేవి, పెద్ద పెద్ద చెట్లు, ఒలివల చెట్లని ఆ చెట్లని ఈ చెట్లు ఉండేవి. సో ఎప్పుడైతే పాఠశాలలు యెరూషలేము నుండి కిందకు వస్తూ ఉన్నారో వాళ్ళ దగ్గర మంచి ధనాగాలు ఉండేవి, మంచి నిధులు అంటే మంచి కొంచెం రిచ్ అనమాట. సో అలాంటి వాళ్ళు ఎరుకోకు వస్తూ ఉన్నటువంటి సమయంలో జ్ఞానస్తులు లేదా బంధుకోటి బదులు మాట వేసి పట్టుకోవడానికి చెట్ల మీదను లేకపోతే రాళ్ళ బండల మాటలు ఉండి అకస్మాత్తుగా దాడి చేయడం జరిగింది. సో ఆ విధముగా ఎల్లప్పుడూ కూడా సాధారణ దాడి చేయడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి మన దేవుడి యొక్క కృపలో మాత్రం భద్రపరచబడి ఉండాలి తప్ప ఎట్టి పరిస్థితులను కూడా మనం బయట రాకూడదు. బయట వచ్చామంటే 3 పాయింట్లు ఉన్నాయి. ఒక పాయింట్ ఏంటంటే పాపానికి ఉన్నటువంటి 3 స్వభావాలు మొత్తం చెప్తున్నాడు. పాపానికి ఉన్నటువంటి స్వభావం 3 రకాలు చెప్తున్నాడు. ఏంటంటే పాపానికి ఉన్నటువంటి స్వభావం చేయకముందు చేయాలి అనే ఆత్మని కలిగిస్తుంది. పాపం చేయకముందు చేయాలి అనే తాపత్రయాన్ని కలిగిస్తుంది మొదట. రెండోది ఏంటి అంటే చేసే సమయంలో అత్యంత థ్రిల్లింగ్ ఇస్తారు. థ్రిల్లింగ్ అంటే పొలగరగా చేస్తారు. చేసే సమయంలో చేసేసిన తర్వాత మూడోసారిగా అది అపరాధం చేశానే అనే ఒక అపరాధ భావాలు మనిషికి మిగిలిస్తారు. ఇది పాపములలో 3 లక్షణాలు. చేయడానికి ముందు చేయాలనే తాపత్రయం కలిగిస్తుంది, చేసే సమయంలో తృప్తిని ఇచ్చే విధంగా ఉంటుంది.
చేసేసిన తర్వాత అపరాధ భావాన్ని నిలుస్తుంది. పాపానికి ఉన్నటువంటి లక్షణం జీవితంలో దేవుడు ఒక మౌనమైనటువంటి అవకాశం ఇచ్చాడు. డియర్ ఫ్రెండ్స్, పాపుల చేత అపరాధుల చేత పట్టుబడినటువంటి మనల్ని తన కుమారుడి చేత మనల్ని పవిత్రులుగా చేసి ఒక మంచి ఉన్నత స్థితిలో మనల్ని పెట్టాడు. కానీ ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా నేను ఇలాగే ఉండాలి, ఇదే నా జీవితం అనుకుంటాడా? అనుకోడు. అతను ఏదో ఒక ప్రయత్నం చేసి ఏదో మంచి తలాంత సంపాదించుకుని దాన్ని డెవలప్ చేసి ఒక మంచి స్థితిలోకి రావాలని ప్రతి మనిషి అనుకుంటూ ఉంటాడు. దేవుడు కూడా అలాంటి పరిస్థితులను మనం చూసి నా బిడ్డలు ఎవరూ కూడా ఇంత గొప్ప స్థాయిని సంపాదించుకోలేరు, నా బిడ్డలు ఎంత అభివృద్ధి పొందాలని ప్రయత్నించినప్పుడు కూడా రక్షణ భాగ్యాన్ని పొందలేరు అని దేవుడు మనల్ని కనికరించి తన కుమారుడు యొక్క యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తంలో మనల్ని ప్రక్షాళన చేసి మన యొక్క జీవితాలను వృత్తి చక్కగా నిర్మలమైన విధంగా చేసి మంచి ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. రాజులైన యాజక సమూహము ఏర్పరచబడిన వంశము. అది దేవుడు మనకి ఇచ్చిన మంచి డిగ్రీ. దాన్ని కోల్పోయామనుకోండి, ఇక దేవుడు ఒక రోజుని లెక్క అడుగుతాడు. మనం ఏం చేస్తాం మా కోసం? ఎంతమందిని పైకి తీసుకొచ్చావు చక్కగా, మనమే దిగజారిపోయామనుకోండి, వేరే వాళ్ళకి మనం దేవునికి వాక్యం చెప్పలేదు. మనం ఆ యొక్క శక్తి కలిగిన ప్రాంతం నుంచి మనం బయటకు వచ్చామనుకోండి, వేరే వాళ్ళని మనం బలపరచలేదు. ఎందుకంటే అప్పటికి మనం బాధ్యతలు ఉంటాము. కాబట్టి యోనా వలె దేవుని సన్నిధిలో మనం బయటకు వెళ్ళకూడదు. ఈ వ్యక్తి వలె యెరూషలేములో నుండి మనం బయటకు వెళ్ళకూడదు. ఎలా ఉండాలి అంటే దేవుని చేత బోధింపబడిన వారి నూతన మార్గంలో ఏ విధంగా వారు సురక్షితంగా బయలుదేరిన దేశానికి వెళ్ళారో అలాగే మనం ఈ దేశం నుండి పరలోకమైన దేశానికి దేవుని చేత నడిపించబడుతూ సురక్షితంగా మన యొక్క జీవితాలు దేవుడికి అనుకూలమై ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. దేవుడి కోసం మనల్ని జీవించి ఆశీర్వదించాలి. మనల్ని పరీక్షించుకుందాం.